ఇప్పుడు బాండవ లైవ్ షో విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ షో ప్రెజెంట్ చేస్తున్నాను. ఇక ముఖ్యంగా నిన్న మంత్రులకు, కొత్తగా వచ్చిన మంత్రులకు శాఖల కేటాయింపు, ఇంతకు ముందున్న మంత్రులకు శాఖల్లో మార్పులు జరగడం మనం చూసాం. అయితే ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఉన్న శాఖలు కేటాయించడం ఇక్కడ గమనించదగ్గ అంశం. మరోవైపు ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిసారు. ఇదే అంశం మీద పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా మీరు ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఆమోదించే బాధ్యత కూడా తీసుకోవాలి అని చెప్పి ఆయన కలిసి విజ్ఞప్తి చేయడం. ఈ ఇష్యూని ఢిల్లీ స్థాయిలో తీసుకెళ్తాను, రాష్ట్రపతి ప్రధాని కలుస్తాను, ఇతర పార్టీల నాయకులను కూడా కలుస్తారని జగన్మోహన్ రెడ్డి ఆయన మాట్లాడడం మనం చూసాం. ఇక మరో ముఖ్యమైన అంశం, పార్టీ అధినేతకి కోపం వచ్చింది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని సంప్రదాయాన్ని ఎందుకు కొత్తగా తీసుకొస్తున్నారు, అన్ని సమీకరణాలు చూసుకుని నేను పదవులు ఇవ్వడం జరిగింది, అందరికీ న్యాయం జరుగుతుంది, మీరు ఇలా అలకలు ఆందోళన అంటూ రోడ్డు ఎక్కడం కరెక్ట్ కాదని నిన్న టెలికాన్ఫరెన్స్ లో అందరికీ ఆయన ఒక హెచ్చరిక అనుకోవచ్చు, లేకపోతే ఒక సూచన అనుకోవచ్చు. మొత్తానికి అందరూ దారిలోకి వచ్చినట్టే కనిపిస్తోంది. ఇంకా కొంతమంది అలక పాన్పులు దిగకుండా ఉన్న పరిస్థితి. ఈ అంశాల మీద లైవ్ షోలో మనం మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు పంచమర్తి అనురాధ గారు, విజయవాడ నగర మాజీ మేయర్ గా పనిచేశారు వారు, తెలుగుదేశం పార్టీ నేత, అధికార ప్రతినిధి పార్టీకి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు. ఇక ఎంఏ గఫూర్ గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం సీనియర్ నాయకులు ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు. కె శివాజీ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సయ్యద్ రఫీ గారు, రాజకీయ విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. కొద్దిసేపట్లో వైసీపీ నాయకులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, అన్నద్ గారు, ఒకటి ముఖ్యమంత్రి గారు అన్నట్టు నిజంగానే అధ్యక్షుడు కోపం వచ్చిందా అంటే, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారిపోయారని పార్టీ ఎప్పుడు చెప్పుకుంటుంది. కానీ ఈసారి మంత్రివర్గ విస్తరణ తర్వాత, మార్పులు చేర్పుల తర్వాత మీరు కూడా పార్టీ అధినాయకుడు కూడా ఊహించిన స్థాయిలో దాని రివోల్ట్ అనొచ్చా లేకపోతే రియాక్షన్స్ అనొచ్చా వచ్చిన పరిస్థితి మనం చూసాం. సో నిన్న వారి వార్నింగ్ తో శాంతించారా? ఇంకా కొంతమంది అలకపాన్పుల మీద ఉన్నారు కదా. ఇది గత 3 రోజులు ఈ ఇష్యూ మీద జరుగుతూ ఉంది. అయితే ఇది నేను 17 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో వర్క్ చేస్తున్నాను. క్రమశిక్షణ కలిగిన పార్టీ దానికే దాసోహం అయ్యి అందరూ ఈ పార్టీలో కంటిన్యూ అవ్వడం కూడా జరుగుతుంది జనరల్ గా. ఈ విషయం ఇది వడ్ల గింజలో బియ్యపు గింజే తప్ప ఇవన్నీ కూడా సమసిపోతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ ఏంటంటే, కొంతమంది సీఎం గారి దగ్గరే చెప్పుంటే చాలా బాగుండేది, ఓపెన్ గా చెప్పారు. బట్ అన్ని కూడా సర్దుకొని అన్ని ఇప్పుడు మీరు చూస్తే 3 days బిఫోర్ ఉన్న ఇది ఆ హీట్ ఇప్పుడు లేదు. విషయాలు మేనేజ్ చేయడంలో తెలుగుదేశం పార్టీ అన్వేషణ చేయ కదా. అంటే మేనేజ్ ఏం చేస్తామండి, దీన్ని అనలైజ్ చేసి వాళ్ళకి చెప్తాం ఏ రకంగా ఉన్నారు ఏంటని. అధిష్టానం వాళ్ళకి చెప్తుంది ఏంటనేది, వాళ్ళని వివరించుతారు. మీరు అంతేగాని డైరెక్ట్ గా మీరు అలిగారా సరే అయితే మీ ఇష్టం అనే లెక్కలో ఉండదు. వాళ్ళు అలిగినా ఎలా ఉన్నా కూడా దగ్గర వాళ్ళని వదిలేసుకున్నాను, మీరు అనవసరంగా రాద్ధాంతం చేసి ఎంతకైనా వెళ్తాననే స్థాయిలోనే ముఖ్యమంత్రి గారు మాటలు విన్నా. వారి మాటలోనే చెప్పారు, ఉన్నవి నాకు ఇంకా ఎక్కువ మంత్రి శాఖలు ఇవ్వాలని కూడా ఉంది, కానీ రాజ్యాంగం ప్రకారం 26కి మించకూడదు అనే ఉద్దేశం వల్ల నేను 26 ఇలాగా చేయాల్సి వచ్చింది, సమర్థత గల వాళ్ళకి నేను ఇట్లాగ ఇవ్వాల్సి వచ్చింది అని వారు చెప్పటం. మరి వారు అలా ఎక్స్ప్లెయిన్ చేయటం ఏ పార్టీలో కూడా ఉండదండి. అలాగా చెప్పాలంటే ఫర్ ఎవ్రీథింగ్ ఏది చేసినా కూడా వారు సీనియర్ నాయకులను పిలిపించుకుంటారు, ఇంకా అందుబాటులో లేని వాళ్ళతో ఫోన్ లో మాట్లాడతారు. పదవి లేకపోయినా శివాజీ లాంటి సీనియర్ నాయకుడు నిన్న కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి మనం చూసాం. అంతకుముందు ధూళిపాల గారు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చూసాం. బుచ్చే చౌదరి నాకు మరొక మాట అన్నారు, కొంచెం ముందుకెళ్లి ప్రజలు అన్ని చూస్తున్నారు, జడ్జిమెంట్ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన ఆవేదన ఆయన ఆపుకోలేక జడ్జిమెంట్ గురించి కూడా మాట్లాడిన పరిస్థితి కూడా. అంటే ఇంకా మీరు చెప్తున్న స్థాయిలో అయితే సద్దుమణగలేదు అనేది కనిపిస్తుంది క్లియర్ గా. అంటే ఇందులో ఒకటండి, మనం ఆలోచించాలి, వాళ్ళ అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయి, ఎవరైనా ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ఆ అభిప్రాయాలు వాళ్ళన్నీ కూడా ఓపెన్ గా కాకుండా క్లోజ్ డోర్స్ లో చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు ఆ కుటుంబం అన్నాక ఎవరికైనా సరే ఒక కుటుంబంలోనే పొరపక్షాలు ఉంటాయి, ఏదో ఒకటి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. నిజంగా ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాళ్ళకి, నిజంగా వర్క్ చేసిన వాళ్ళకి పేర్లు ఎందుకు, కానీ నిజంగా వర్క్ చేసిన వాళ్ళకి కూడా మంత్రి పదవులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు బట్టి, ఆ నేపథ్యం కానీ, రాజకీయంగా కానీ, అన్ని రకాలుగా సీనియారిటీ ప్రకారంగా కానీ ఏదైనా సరే ఆ రకంగా చూసి ఇవ్వటమే జరిగింది. కానీ ఎవరి మీద ఆయనకి హీజ్ న్యూట్రల్ గా వర్క్ చూస్తారు తప్పితే వేరేదేమీ ఉండదనేది మా చెప్తున్నట్టు. ఇదంతా సమస్యపోయినట్టేనే టీ కప్పులో తుఫానా, లేకపోతే ఇంకా కొంతమంది అసంతృప్తి స్వరాలు కొన్ని చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉండొచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో పెద్దగా ఎవరు గీత దాటినా మళ్ళీ వెనక్కి వచ్చేసిన పరిస్థితి మనం చూసాం. బట్ ఈసారి అందుకు భిన్నంగా ఏమైనా ఉంటుందనుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఊహించలేదండి ఇంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందని. కానీ ఈ 2-3 రోజుల్లో ఇన్ని రకాలైనటువంటి వార్తలు క్రియేట్ అవుతాయని కానీ, ప్రజల్లో దీని మీద ఉన్నటువంటి అసంతృప్తే ఆ పార్టీ నాయకులు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేశారు. వాళ్ళకి వ్యక్తిగతంగా పదవి రాకపోవటం వేరు,
ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తిని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తారు. పాయింట్ ఏంటంటే జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ వ్యతిరేక వర్గానికి మంత్రి పదవి రావడం కూడా కొంతమందికి ఇబ్బంది కలిగింది. అంటే ఇప్పుడు రాకపోయినా పర్వాలేదు. ఇక్కడ దీన్ని రెండు రకాలుగా మనం అనలైజ్ చేయాలండి. ఒకటి తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారంగా ఒక కోణం, ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళకి మంత్రి పదవి రాలేదు, ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి రాలేదు అనేది ఒక విషయం. అది పార్టీ అంతర్గతంగా చూసుకుంటారు. అయితే మంత్రి పదవి ఇవ్వడానికి ఒక పారామీటర్ అయితే ముఖ్యమంత్రి పెట్టలేదు, దానికే పారామీటర్ లేదు. కొంతమంది ఎలా అంటే ఎవరైతే ప్రతిపక్షాల మీద గట్టిగా దుమ్మెత్తి పోస్తారో, ఎవరైతే ప్రతిపక్షాలని బాగా విమర్శిస్తారో వాళ్ళకి ముఖ్యమంత్రి బాగా సపోర్ట్ చేస్తాడు, నాకు మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆశించి భంగపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గౌతు శివాజీ లాంటి వాళ్ళు అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా, బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు పనిచేసి మాకు రాలేదని చెప్పి, అలాగే ధూళిపాల నరేంద్ర లాంటి వాళ్ళు ఒక పక్కన ఉన్నారు. పార్టీలో అది అంతర్గత విషయం. కానీ ప్రజల్లో ఈ విషయం ఎలా వచ్చిందంటే అసలే ఫిరాయింపు దాన్ని ప్రోత్సహించకూడదు, చట్ట వ్యతిరేకంగా ఉంది. ఆ ఫిరాయించిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారే తలసాని శ్రీనివాస్ యాదవ్ విషయంలో ఆయన మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా అన్ని సీరియస్ కామెంట్ చేశారు. తమ్ముళ్ళు మీరేం చెప్తారు చెప్పండి అని చెప్పి ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం. దానికి భిన్నంగా ఆయన 4 మంత్రులు తీసుకోవడంతో అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో చర్చ అయింది. ఇప్పుడు మాకు రాకపోగా సీనియర్స్ మాకు రాకపోగా ఆశావాహులు వాళ్ళు ఒక పాయింట్. అసలు నిన్నగాక మొన్న మా మీద పోటీ చేసి మమ్మల్ని తిట్టి మమ్మల్ని దుమ్మెత్తి పోసి వచ్చినటువంటి వాళ్ళకి ఇంత పెద్ద తాయిలాలు ఇంత పెద్ద అందరూ ఎక్కిస్తారా అనేది ఆ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తి, అదే ప్రజల్లో ఉన్నటువంటి అయితే రాత్రి నేను ఏదో టీవీలో చూశాను, గుర్తులేదు, 4 ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి అది స్పీకర్ కార్యాలయానికి వచ్చినాయని, స్పీకర్ కూడా వాటిని ధృవీకరించి ఎవరు చేశారు ఏంటో ఆ వివరాలు నేను కనుక్కోలేదని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నారు. దీంట్లో స్ట్రాటజీలు ఉన్నాయండి. ఇప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కూడా నిన్న మాట్లాడారు, ఆయన కూడా ఛాలెంజ్ చేశారు. అయితే ఆయన ఏం చేశాడంటే రాజీనామా చేసి గవర్నర్ దగ్గరికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఇంతవరకు దాన్ని ఆమోదించాడు. ఈ రాజీనామాలు కూడా ఇలాగే చేసి శ్రీనివాస్ యాదవ్ బాటలోనే నడుస్తారని చెప్పేటటువంటి ఒక అనుమానం కూడా ఉంది. ఏదేమైనా సరే వెంకయ్య నాయుడు గారు నిన్న ఆయన మాట్లాడాడు. ఆయన చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాడు. ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి 2 పార్లమెంట్ సభ్యులు పార్టీ ఫిరాయించిన దాని మీద సుమిత్రా మహాజన్ ఇంతవరకు చర్య తీసుకోలేదు. ఈ ఫిరాయింపుల మీద స్పీకర్ కు ఉన్నటువంటి అధికారాలని ఈసీకి బదిలాయిస్తూ వెంటనే చట్టం చేయాలని చెప్పేసి 2 అంశాలు. ఒకటి అసంతృప్తి, పదవులు రాని అసంతృప్తి ఒకటైతే, రెండోది ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన్నట్టు నిన్నటిదాకా నాయకుల్ని ముఖ్యమంత్రిని తిట్టిన వాళ్ళకి ఇవాళ అందరం ఎక్కించారు అనే అసంతృప్తి 2 ఉన్నాయి. ఈ ఫిరాయింపులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి నిన్న గవర్నర్ ని కలవడం, దీన్ని దేశవ్యాప్తంగా ఒక సీరియస్ ఇష్యూగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అనే ఎంతవరకు పాసిబిలిటీ ఉందనుకుంటున్నారు? ఋషి గారు, ఒకటి ఇక్కడ ఎవరికి మంత్రి పదవులు ఇస్తారు అనేటువంటిది ఏ రాష్ట్రంలో పార్టీ యొక్క అధ్యక్షుడు యొక్క లేదా కార్యదర్శి ఎవరైతే ఉంటారో ముఖ్యమంత్రి యొక్క క్రైటీరియా. నేను దాన్ని క్వశ్చన్ చేయడం లేదు. కానీ ఇక్కడ అప్రజాస్వామికము, అనైతికము అనేటువంటి పద్ధతులు అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళికతో ప్రజల దగ్గరకు పోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రణాళికతో ప్రజల దగ్గరకు పోయింది. ప్రజలు అల్టిమేట్ గా వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళిక బట్టి ఎవరు గెలిస్తే ఏం చేస్తారని దానిపై తీర్పు చెప్పారు. ఒకసారి ఒక పార్టీకి తీర్పు చెప్పి ఎన్నికైన తర్వాత ఆ పార్టీ సభ్యుడు గనక అతను పార్టీ మారదలుచుకుంటే పార్టీ మారడంతో పాటుగా ఎన్నికైనటువంటి పోస్టుకు రాజీనామా ఇవ్వడం ప్రజాస్వామ్య సాంప్రదాయము, చట్టము. ఇప్పుడు ఆ రకంగా కాకుండా ఒక పార్టీ తరఫున ఎన్నిక కావడం, మరో పార్టీలో చేరడం, ఆ పార్టీలో మళ్ళా మంత్రిగా అనేది అనైతికమైనటువంటి పద్ధతి. దాన్ని ప్రోత్సహించడం కూడా అనైతికం. చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా నీతి సూత్రాలు చెప్తుంటాడు, ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని గురించి వల్లిస్తుంటాడు. కానీ ఈ రకంగా దిగజారుడు పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినాడని నా అభిప్రాయం. ఆయన రాజీనామా చేయించండి, తన పార్టీలో చేరిన వాళ్ళని రాజీనామా చేయించండి, ప్రజల దగ్గర పోండి, ఫ్రెష్ మ్యాండేట్ తీసుకోండి, మీ పార్టీ గెలిస్తే వాళ్ళు మంత్రులు చేసుకోండి, మీ క్రైటీరియా, అట్లా కాకుండా ఇప్పుడు ఎక్కడికి పోతున్నామని మనం. ఇప్పుడు మన భారతదేశ రాజ్యాంగము పార్టీ పద్ధతులకు విలువ ఇచ్చేటువంటి రాజ్యాంగం ఉంది. ఏ పార్టీ మెజార్టీ లోక్సభలో ఉంటుందో ఆ పార్టీ దేశాన్ని పరిపాలించేటువంటి పద్ధతి పెట్టుకుంది. ఈ పద్ధతి తప్పకూడదని రాజ్యాంగ సవరణ కూడా చేసాం. పార్టీ ఫిరాయింపు నిరోధక బిల్లు కూడా పార్లమెంటు ఆమోదించింది. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత
మనము ప్రజల ముందు పరిశుద్ధాత్మగా పోజ్ చేసుకునేటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి అక్రమాలకు అనైతికమైనటువంటి పద్ధతిలో పాల్పడడం మాత్రం ప్రజాస్వామ్య చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా చేయాల్సింది కాదు. రెండవది ఏమంటే అసంతృప్తులు తెలుగుదేశంలో అసంతృప్తులు ఏముంటాయండి? తెలుగుదేశంలో అధికారం కోసం ఏర్పడినటువంటి ఒక కూటమి. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా మాటకొస్తాను 2 సంవత్సరాలు ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా 2 సంవత్సరాలు. ఇక్కడ సిద్ధాంతం ఏముంది? వదిలిపెట్టిపోవడానికి మాకు పదవులు ఇవ్వడానికి కోప్పడతారు. ఏదో సర్దుబాటు. ఇప్పుడు ఏంటి ఆయన మన చీఫ్ విప్ ఇస్తాను రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డికి కనుక మంత్రి పదవి ఇస్తే నేను రాజీనామా చేస్తాను చాలా క్లియర్ గా అన్నాడు. అప్పుడు ఏం చేశారు? నిన్ను ఎమ్మెల్సీ చేస్తాము, చీఫ్ క్యాబినెట్ హోదా సర్దుబాటు. కాబట్టి ఇప్పుడు పాపం గౌతు శ్యామసుందర్ గారు నాకు బాగా తెలుసు. వారి ఫ్యామిలీ చరిత్ర కూడా తీసుకుంటే గౌతు లచ్చన్న గారు తిరుగులేని నాయకుడు, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎన్నికైనాడు. 7కి ఏం చేస్తాడండి? ఇప్పుడు పదవి వస్తుందని అనుకుంటాడు. కాబట్టి ఇవి సర్దుకుంటే పెద్ద పాయింట్ కాదు, కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. రెండో మాట ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం ఇది చేస్తున్నారు. ఏంటండి ప్రజాస్వామ్యం ఈ మాట? అసలు అర్థం ఉందా? ఏమైనా ఒక స్థాయి ఉండేటువంటి రాజకీయ నాయకుడు అనాల్సిన మాటన ప్రతిపక్షం లేకుండా చేయడం కోసం ఈ పద్ధతులు చేస్తున్నానంటే ఇక ప్రజాస్వామ్యానికి ఛాలెంజ్ చేయడం ఇది. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. మాట్లాడుతాం రాజు గారు ఏమంటారు? అంతకన్నా ముందు శివాజీ గారు ఒకటి నిన్న వెంకయ్యనాయుడు గారు గతంలో కూడా చెప్పారు, అయితే తెలంగాణలో అక్కడ పర్యటన సందర్భంగా చెప్పారు, ఒక పార్టీ మీద గెలిచి పార్టీ మారిన వెంటనే ఆటోమేటిక్ గా పదవి రద్దయ్యేలాగా మనం చట్టాల సవరణ చేయాల్సి ఉంటుందని. తర్వాత దానికి సంబంధించి ఆయన చొరవ తీసుకున్న పరిస్థితి మనం చూడలేదు. రెండోది నిన్న కూడా ఒక సందర్భంలో ఆయన మళ్ళీ మాట్లాడుతూ కామెంట్ చేశారు. కానీ ఒక మాట అన్నారు, అంటే ఒక పార్టీకి ఇబ్బంది కలుగుతోందని ఇప్పుడు మళ్ళీ కొత్తగా చట్టాలు చేయాలా అని ఒక కాంట్రడిక్షన్ కామెంట్ చేశారు. అంటే ఆ చట్టాలు చేయాలా అని అడిగే అంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళే చట్టాలు చేయాలంటే ఇంక కొనసాగుతూనే ఉండాలా అని అనుకోవాలా మనం? ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో మారడాన్ని పెద్దగా చూసి చూడట్టు వదిలేయాల్సిన పరిస్థితి అందరూ. వెంకయ్యనాయుడు గారి మాటలు కనుక పరిశీలించినట్టయితే 2014 ఎన్నికలప్పుడు మోడీ గారు ప్రమాణం చేసే ముందు ఇదే సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ఎన్నికకు ముందు ఆయన శివసేన పార్టీ నుంచి ఉంటే ఆయన తీసుకొచ్చి రైల్వే మంత్రిగా పెట్టారు. వాళ్ళు కూడా అక్కడ ఏమి ఎన్డీఏలో ఉన్నారు, శివసేన ఎన్డీఏలో ఉన్నాడు, కానీ ఆ పార్టీ మీద గెలిచాడు. ఆ పార్టీ మీద గెలిచిన వాళ్ళు వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళు ఫిరాయింపు చేసి అక్కడ రైల్వే మంత్రిగా ప్రతిష్టాపన చేశారు. వీళ్ళు చెప్పేదానికి చేసేదానికి చాలా తేడా ఉంది. ఏది ఏమైనా మోడీ గారే ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేయటం లేదు. పార్లమెంట్ లో కూడా ఏది కూడా చర్చకి రానియట్లేదు. పార్లమెంట్ సందర్భంగా పార్లమెంట్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రతిపక్షాన్ని ఏ విధంగా చూస్తున్నాడు. ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు కూడా అక్కడేమో ఆయన ఏమంటాడు, కాంగ్రెస్ ముక్త భారత్ అంటాడు, ఇక్కడేమో ప్రతిపక్షాలు లేని ఆంధ్రప్రదేశ్ అంటా ఉంటాడు ఈయన. ఈ విధంగా ఆంధ్ర కూడా ఎన్డీఏ భాగస్వాములు ప్రతిపక్ష పార్టీలు రాసి రంపాన పెడతా ఉన్నారు. రైట్, ఒక్క నిమిషం శివాజీ గారు మీతో మాట్లాడతాను. అమ్మటి రాంబాబు జాయిన్ అయ్యారు మనతో, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. రాంబాబు గారు ఎట్లా చూడాలి? ఒకవైపు అసంతృప్తులు, సరే తెలుగుదేశం పార్టీలో అసంతృప్తి ఎక్కువైతే అది ప్రతిపక్షంగా మీకు కలిసి వచ్చే అంశం, ఒకటి పాయింట్ నెంబర్ 1. కానీ చల్లారిపోయిందని చెప్తోంది అధికార పక్షం. రెండోది జగన్మోహన్ రెడ్డి కలిసిన గవర్నర్ కలిసిన జగన్మోహన్ రెడ్డి ఇష్యూ దేశవ్యాప్తంగా తీసుకెళ్తాను అని నిన్న చాలా సీరియస్ గా చెప్పారు. అటువంటి అవకాశం ఉంటుందా? అంటే రేపు ఈ పరిస్థితి మాకు కూడా వస్తుంది అని అనుకున్న పార్టీలు ఆయనకి సహకరించే అవకాశం ఉంటుందా ఇష్యూ మీద దేశవ్యాప్తంగా? నాకు ఈ పోస్ట్ అయితే వినపెట్టలేదు, అయినా వినిపించినంత వరకు నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీలో ఉన్న అసంతృప్తి అది ఒక న్యాయబద్ధమైనటువంటి అసంతృప్తి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఇంటర్నల్ ఎఫైర్ ఆఫ్ తెలుగుదేశం. ఎందుకంటే ఇప్పుడు నమ్ముకుని పార్టీ పెట్టిన దగ్గర నుంచి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కోసం పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకు మంత్రులు కాకోకుండా నిన్న మొన్న వైరి పక్షంలో ఉన్నటువంటి శాసనసభ్యులకు మంత్రులు ఇచ్చి అందరూ ఎక్కించడం అనేది అప్రజాస్వామికమే కాకుండా ఆ తెలుగుదేశం పార్టీలో తీవ్రమైనటువంటి ఆందోళన. ఓన్లీ తెలుగుదేశం పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు సొంత మనుషులు, పార్టీని మోసిన మనుషులు, ఆ రథాన్ని తోడిన మనుషులు సహజంగా బాధపడతారు. అది న్యాయమైందనేది నేను అనుకుంటున్నాను. అది శాశ్వతంగా ఉంటుందా, సర్దుకుంటుందా, పదవులు ఇచ్చి బేరసారాలు చేసుకుని సరి చేసుకుంటారనేది వారి అంతర్గతమైనటువంటి వ్యవహారం. కానీ ఇది తాత్కాలికంగా వచ్చినటువంటి ఆవేదన కాదు. దీని ప్రభావం తెలుగుదేశం పార్టీ మీద, ఏ రాజకీయ పార్టీ మీద అయినా ఇలాంటి ప్రభావాలు దీర్ఘకాలికంగా పడతాయి, ఆ పార్టీని పొంగదీస్తాయనేది. అంటే ఒకటి రాంబాబు గారు ఒకటి తెలుగుదేశం పార్టీ అనేది మొదటి నుంచి క్రమశిక్షణకి పెట్టింది పేరు అనే ఒక పేరు
తెచ్చుకున్నారు. ఎప్పుడు ఆ నాయకులు చెప్తూ ఉంటారు, ఇవాళ ఏదో 2-3 రోజులు కాస్త ఆందోళన అసంతృప్తి ఉంటాయి తప్ప నిన్న నాయకుడు చాలా క్లియర్ గా వాళ్ళకు ఒక హెచ్చరిక జారీ చేసిన తర్వాత అంతా సైలెంట్ అయిపోతారనేది ఒకటి ఉంది. ఆ పరిస్థితి ఉంటుందా, లేకపోతే మీరన్నట్టు ఆ ఫ్లేరప్ కొనసాగుతూ ఉంటుందా? ఇది మీ వాయిస్ కరెక్ట్ చెప్పడం లేదు నాకు. రాంబాబు గారు, నా ప్రశ్న అర్థమైందా మీకు? హలో, నా ప్రశ్న అర్థమైందా రాంబాబు గారు? హలో రాంబాబు గారు, రైట్. రెండో జగన్మోహన్ రెడ్డి ఇష్యూ గురించి చెప్పండి. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ని కలిసిన ఇష్యూ గురించి చెప్పండి. మళ్ళీ రాంబాబు గారు మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. హలో చెప్పండి రాంబాబు గారు. మీద తప్పనిసరిగా గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడవలసినటువంటి వ్యవస్థ. గవర్నర్ కి ఈ విషయాన్ని తీసుకువెళ్లడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాలకి, ప్రెసిడెంట్ కి, ప్రధానమంత్రికి, ఎలక్షన్ కమిషనర్ కూడా వారి దృష్టికి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలని వారి దృష్టికి తీసుకువెళ్లడం అనేది ప్రధాన ప్రతిపక్షం యొక్క బాధ్యతగా మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాం, ఎలక్షన్ కమిషనర్ కలవడానికి ప్రయత్నం చేస్తాం, రాష్ట్రపతి గారిని కలవడానికి ప్రయత్నం చేస్తాం, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాలను కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇది ఒక దుష్ట సాంప్రదాయం. హలో, ఈ దుష్ట సాంప్రదాయాన్ని కొనసాగితే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది, రేపు కర్ణాటకలో జరుగుతుంది, రేపు మరొక చోట జరుగుతుంది. ఎవరు మెజారిటీ సీట్లు గెలుచుకున్నారో వారిని ముఖ్యమంత్రి చేయవలసిన అవసరం లేదు కదా. ఎదురు పార్టీ నుంచి ఒక 40 మందిని తెచ్చుకుంటే ఎవరైనా ముఖ్యమంత్రి చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి అనేది ఏంటంటే రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్యానికి మౌలిక సిద్ధాంతాలకు విఘాతం కలుగుతున్నటువంటి ఇది జాతీయ స్థాయిలో చర్చ జరగవలసిన అవసరం ఉంది. జాతీయ స్థాయిలో దీన్ని ఖండించవలసినటువంటి అవసరం ఉంది ప్రజాస్వామ్య దేశంలో అనేదాన్ని మేము భావిస్తున్నాం. కాబట్టి భావసారూప్యత కలిగిన వారిని ఇలా ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తారో అందరినీ ఐక్యవేదిక చేసి దాని మీద ఒక చర్చ జరపవలసినటువంటి బాధ్యత ఉంటుందనేది ప్రజాస్వామ్యంలో భావిస్తున్నాం. దాని మీద తప్పనిసరిగా ఢిల్లీ, హైదరాబాద్ అలాగే ప్రధానమంత్రిని కలుసుకొని తప్పనిసరిగా దీని గురించి వివరించడం జరుగుతుంది. వారి యాక్షన్ మేము కోరతాం. రైట్ రాంబాబు గారు, థ్యాంక్ యూ. రైట్, అనురాధ్ గారు మీతో మాట్లాడుతున్నారు. అనురాధ్ గారు, అంటే ఇక్కడ భావసారూప్యత ఏముంటుంది, బాధితులు ఎవరైతే వాళ్ళది అందరూ రాంబాబు గారు అసలు మాట్లాడటానికి ఆయనకి ఏమాత్రమైన అర్హత ఉందా? ఎందుకని నేను చెప్పాను 10th షెడ్యూల్ లో ఉన్న ఈ ఇష్యూని దీనికి తూట్లు పడిచింది ఎవరు? ఈ తూట్లు పడిచిన వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జెండా మీద ఊరేగుతా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అట్లాంటి ఎవరైతే ఈ ఒకప్పుడు ఎప్పుడు గ్యాలరీలో 2008లో మీరు చూస్తే ఈ అణు ఒప్పందం సంబంధించినప్పుడు రాజశేఖర రెడ్డి గారు లోక్సభలో గ్యాలరీలో ఉన్న టీడీపీ ఎంపీల్ని సైగలు చేసి మనుషుల్ని పంపించి తీసుకొచ్చి దాని మీద ఓటు వేయించి ఆ తర్వాత వాళ్ళ కేబినెట్ రేట్లు కట్టబెట్టిన పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు. ఒక నిమిషం ఏదో వితండవాదం చేయాలని కాదండి, వితండవాదం చేయాలనే ఉద్దేశం. నిజం చెప్పాలి అని అంటే అసలు ఈ 10th షెడ్యూల్ కి గానీ ఈ ఇష్యూస్ గానీ తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ రకంగా చేయడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ ఫిరాయింపుల వల్ల ఎక్కువ నష్టపోయిన పార్టీలు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇంతకు ముందు నాదెళ్ల భాస్కర్ రావు గారి దగ్గర నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీని ఇంకో మాట వాళ్ళు చెప్తున్నారు, ప్రజల్లో అసంతృప్తి ఉందని చెప్పారు. ఈ మంత్రి శాఖలు ఇవ్వటం వల్ల ప్రజల్లో అసంతృప్తి వచ్చిందని వారు చెప్తున్నారు. ప్రజల్లో అసంతృప్తి రావడానికి ఈ 3 రోజుల్లో ఏం సర్వేలు చేసేసారండి? ఊరికి ఒక రాయి తెలుగుదేశం మీద వేయాలని వేయటం కాదు, ఈ 3 రోజుల్లోనే ఏమంత సర్వేలు చేసేసి ప్రజల నుంచి కనుక్కున్నారు. అట్లాగే ఇప్పుడు గఫూర్ గారు కూడా చెప్తున్నారు అధికారం కోసం మేము అధికార పార్టీ అధికారం కోసం అని చెప్తున్నారు. ఇప్పుడు అధికారం కోసం అయితే మీరిచ్చారు అధికారం, లేకపోతే ఏమన్నా రాజ్యాంగ లేకపోతే ఏమన్నా సెంట్రల్ పార్టీలు ఇచ్చిన? ప్రజలు ఇచ్చారు మాకు అధికారం. మీరు కూడా ప్రజలు ఓట్లేస్తే గెలిచాం, ప్రజలు ఓట్లేస్తే గెలిచాం అనేది. తర్వాత ఇంకొక నిమిషం అండి, ప్రతిపక్షం లేకుండా చంద్రబాబు మాట్లాడతాను. శివాజీ గారు ఇందాక మీరు చెప్తూ ఉన్నారు, వెంకయ్యనాయుడు గారు అంటే మొదట్లో అసలు దీనికి ఆజ్యం పోసిందే కాంగ్రెస్ పార్టీ. సో కానీ అదే మంచి విధానం కాదు, దాన్ని ఏదో మనం ప్రెసిడెంట్ గా తీసుకుని కొనసాగిస్తా ఉండడం కూడా కరెక్ట్ కాదు. నిన్న కాక మొన్న గోవా, మణిపూర్ ఎన్నికల్లో కూడా
లార్జెస్ట్ సింగిల్ పార్టీని పిలవాల్సింది పిలవకుండా అనైతికంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మనకు కనపడుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు అసలు ఒక లెటర్ ఇవ్వలేదని వెంకయ్యనాయుడు గారు అసలు ఎప్పుడో హర్యానాలో పత్రికల్లో కంటిన్యూ చేసింది కాంగ్రెస్ మెజార్టీ వచ్చింది, గోవాలో మాకు మెజార్టీ వచ్చింది, మణిపూర్ లో మాకు మెజార్టీ వచ్చింది. 24 గంటలు కాకముందు గబగబా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఫుల్ మెజార్టీ వచ్చిన ఉత్తరప్రదేశ్ లో మాత్రం వారం రోజులు పట్టింది. వాళ్ళకి ఈ ప్రజాస్వామ్య సూత్రాల మీద, పార్లమెంటరీ సాంప్రదాయాల మీద ఏ మాత్రం గౌరవం లేదని ఉంది. అనురాధ గారు సోదరమని చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ మూలంగా ఇట్లా తూట్లు కూర్చుంది మేము ఉందని. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారే జెండా వైసీపీ సందర్భాలు ఉన్నాయి. ఆ విషయం మీద వాళ్ళ అతంత్రాత్మక వదిలేసిన పోయిన స్పష్టంగా కనపడుతుంది. అతను డిఫరై మందా జగన్నాథం అప్పుడెవరో తెలంగాణ ఎంపీకి సంబంధించిన ఆయన ఓటేసిన పోయిన కనపడతా ఉంది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా పోరాటం చేస్తా ఉంటున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా కలిసి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఒక కామెంట్ చేశారు, ఇది సంకీర్ణ ప్రభుత్వం అనుకోవాలా, వైసీపీ టీడీపీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం అనుకోవాలని. కేవలం కామెంట్లకే పరిమితం, మీరు కూడా ఎవరైనా పోరాటం చేస్తారు దేశవ్యాప్తంగా? అన్ని రాజకీయ పక్షాలు అందులో కామన్ వెతికితే చంద్రబాబు గారు ఇప్పుడు ఏమనుకున్నాడు, నిప్పుకు చెదలబట్టదో ఉప్పు నిప్పు తుప్పు చెప్తా ఉన్నారు కదా. ఆటన్నింటికి తిరోధకాలు ఇచ్చిన పోయిన కనపడతా ఉంది. నేను 10 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నాయకుడిని, ముఖ్యమంత్రిని, సాంప్రదాయాలు కరెక్ట్ అయితే మరి వీటిని అగౌరవమైన పనులు, ప్రజాస్వామ్యానికి చూట్లు పడిచేతులు ఒక రాజనీతిజ్ఞుడిగా ఉండాల్సిన అవసరం ఆయన తక్షణమే తన చర్యలను ఉపసంహరించుకునే దానికోసం బాటంగా ప్రజలకు చెప్పాలి. రాజశేఖర రెడ్డి గారు వైరస్ చెప్పండి. రాజశేఖర్ గారు 2004లో ఏం చేశారు, 2008లో ఏం చేశారు, అసలు 92లో ఆయన ఎన్నిక అయిన తర్వాత రెడ్డి కాంగ్రెస్ నుంచి 78లో రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇదైన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఆయన మంత్రి పదవి తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మంత్రి పదవి తీసుకున్నారు ఆయన. అవన్నీ మీరు మర్చిపోతే ఎలాగా? అలా మర్చిపోతే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు బ్రేక్ తర్వాత మాట్లాడదాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్.